హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యమన్న మోదీ. హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించుకోమని ఎన్నోసార్లు చెప్తున్నాను కూడా. దానికంటే కౌంటర్లు బిల్ గేట్స్ వరకు వెళ్ళిపోతున్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళిపోతున్నారు బేబీస్ పుట్టకుండా ఉండడానికి. ఏంటండి అది? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే, ఇప్పుడు హెచ్పివి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయా? ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇంకోటి వదిలేయండి, ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది కదా ఈ హెచ్పివి. దీన్ని అవాయిడ్ చేయొచ్చు కదా. సో ఇదేం చేస్తున్నారు, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు 14 to 15 years ఉన్న వాళ్ళకి. దీన్ని కాంట్రాక్ట్ చేసి వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీనివల్ల ఎంతోమంది తీసుకోవట్లేదు. అలాంటి పనులు చేయకండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అమ్మాయిలకినే వేసుకోవాలా అంటే అబ్బాయిలు వేసుకోవాలండి. వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనుకో, వాళ్ళకి కూడా వేరే క్యాన్సర్స్ రావచ్చు, నోరు క్యాన్సర్స్ రావచ్చు. సో లేడీస్కే ఫ్రీగా ఇస్తున్నారు, కానీ జెంట్స్ వేసుకోవాలంటే కంపల్సరీ వేసుకోవాలి.